వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ సాంబశివరావు గారు. నమస్తే. నమస్కారం అండి. దేవుడు నామంలో మీకు శుభములు, వందనాలు. వందనాలండి మీకు కూడా. బాగున్నారా? బాగున్నాను. సాంబశివరావు గారు మతాన్ని మార్చాడా, మార్చబడ్డారా? ఎవరైనా మిమ్మల్ని, హిందువుగా ఉన్న మిమ్మల్ని క్రిస్టియన్లోకి మార్చారా, లేదా మీరే మారారా? ఏంటి మీకున్న సాక్ష్యం ఏంటి? మంచి ప్రశ్న అడిగారండి. కొంచెం నా గురించి అంటే మా బ్యాక్గ్రౌండ్ చిన్నతనం నుంచి నేను ఏంటనేది, నేను ఎవరిని ఆరాధించాను అనేది కొంచెం 2 మాటలు మీకు చెప్తే మీకు అర్థమైంది. దాన్ని బట్టి మేము మొట్టమొదట మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు. సో నేను పుట్టేటప్పటికే హిందువులు వాళ్ళు విగ్రహారాధికులు, శివుణ్ణి ఆరాధించేవాళ్ళు. శివుణ్ణి కూడా అంటే ఎక్కడంటే వాళ్ళు గుంటూరు దగ్గర పెద్దకాకాని అని ఉంటుంది, మరి మీకు ఐడియా ఉందో లేదో. అక్కడ శివుడి టెంపుల్ బాగా ఫేమస్ అన్నమాట. అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు చుట్టుపక్కల అంతా కూడా. అక్కడికి మా అమ్మ మా నాన్న వెళ్తూ ఉండేవాళ్ళు. నేను పుట్టిన తర్వాత ఆ గుళ్ళోనే పూజారి చేత నా పేరు పెట్టించారు. అది శివుడి టెంపుల్ కాబట్టి అక్కడ ఉన్న పూజారి సాంబశివరావు అని నా పేరు పెట్టారు. తర్వాత అన్నప్రాసన చేస్తారు కదా, అక్కడ నా అన్నప్రాసన కూడా అక్కడే జరిగింది. నేను దాదాపు 6th క్లాస్ చదివే వరకు కూడా 6th 7th క్లాస్ చదివే వరకు కూడా నేను ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి మా పేరెంట్స్ తీసుకెళ్ళి గుండు కొట్టిస్తూ ఉండేవాళ్ళు. మొక్కుబడి అనమాట. తర్వాత పండగలు అందరిలాగానే మేము పుట్టలో పాలు పోయటం కానీ అన్ని పండగలన్నీ కూడా చక్కగా హిందువులు చేసే పండగలన్నీ కూడా చేసేవాళ్ళం. అది నా బ్యాక్గ్రౌండ్. సో ఆ క్రమంలో అలా ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఒక అలవాటు ఉందండి, పుస్తకాలు చదివే అలవాటు బాగా చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ కానీ స్కూల్ డేస్లో వాళ్ళంతా గ్రౌండ్లో క్రికెట్ ఆడటం లేదా ఏదైనా ఆటలు ఆడేటప్పుడు అట్లా ఆడుతూ ఉంటారు సహజంగా పిల్లలంటే. నేను లైబ్రరీలో ఉండేవాడిని. నేను ఆటలకు పెద్దగా వెళ్ళేవాడిని కాదు. నాకు పుస్తకాలంటే బాగా ఇష్టం. లైబ్రరీకి వెళ్తే ఈ మంత్లీ బుక్స్ ఉంటాయి, చందమామ, బాలమిత్ర ఇలాంటివన్నీ. అది ఒక రోజులో చదివేసేవాడిని ఒక్కొక్క బుక్. మళ్ళీ 4 రోజులు వెయిట్ చేస్తూ ఉండేవాడిని, నేను ఇంకా రాలేదు. అట్లా ఆ క్రమంలో ఏంటంటే రామాయణం, మహాభారతం, పురాణాలు ఇవి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చదివేవాడిని. దేవుని మీద భక్తితోనూ. అలాగే ఇప్పుడు విఠలాచార్య సినిమాలో ఉన్నట్టుగా కొంచెం ఆ మ్యాజిక్లు, ఆ యుద్ధాలు, రాక్షసులు, భూతాలు అవన్నీ ఉంటాయి కాబట్టి అది చిన్న వయసులో నన్ను బాగా ఆకర్షించింది. అది ఒక ఇదిలాగా. సో అట్లాగా నేను ఆ గ్రంథాలన్నీ కూడా చదవటం. ఆ క్రమంలో పురాణాలు, రామాయణం, మహాభారతం ఇవి చదువుతున్నటువంటి క్రమంలో చిన్నప్పుడు ఏంటంటే మనకి పెద్దగా అవగాహన లేనప్పుడు, వయసు రాకముందు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. కానీ అంటే మనం అంత థింక్ చేయలేం కదా, సందర్భాలని థింక్ చేయలేం. ఉండే కొంది ఏమైందంటే ఈ దేవుళ్ళ గురించి చదువుతున్నప్పుడు, సపోజ్ రాముడు, కృష్ణుడు లేదా శివుడు ఇలా అంటే ఇక 9th క్లాస్ నుంచి అట్లా ఆ ఏజ్ దాటిన తర్వాత ఆలోచించే జ్ఞానం ఎవరికైనా వచ్చింది కదా. ఆ క్రమంలో నేను చూస్తున్నప్పుడు అవి చదువుతున్న సందర్భంలో దేవుళ్ళుగా మనం కొలిసేటటువంటి వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులు అనేవి అది నాకు అభ్యంతరకరంగా అనిపించింది. అంటే దేవుడు అంటే మనకి ఎవరికైనా కానీ కొంత మినిమం ఒక అంచనా ఉంటుంది, మనకి ఒక అభిప్రాయం ఉంటుంది. దేవుడు అంటే ఇలా ఉండాలి, దేవుని లక్షణాలు ఎలా ఉండాలి అని ఒక అభిప్రాయం ఉంటుంది ఆటోమేటిక్గా. సో వాటికి విరుద్ధంగా నాకు అనిపించింది చదువుతున్నప్పుడు. అప్పుడు నేను ఆలోచనలో పడ్డా. అంటే రిఫరెన్స్ చెప్పండి, మీకు ఏం విరుద్ధంగా అనిపించింది? నేను కొన్ని చెప్తానండి. ఉదాహరణకి శివుడి గురించి నేను పద్మపురాణంలో సృష్టికాండంలో ఒక స్టోరీ చదివాను. అది నేను చదివి వినిపిస్తాను, రెఫరెన్స్తో చదివి వినిపిస్తాను. నేను చెప్పిన విషయం ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చెప్పే విషయం పద్మపురాణం సృష్టికాండం 56వ అధ్యాయం 1 నుండి 14 శ్లోకాలు కనుక చూస్తే ఇప్పుడు నేను చెప్పే సందర్భం ఉంటుంది. వీక్షకులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు తొందరపడకుండా, ఏదో అపార్థం చేసుకోకుండా నేను చెప్పిన విషయం దాంట్లో ఉందా లేదనేది పరిశీలించిన తర్వాతే మాట్లాడాలి. ఎందుకంటే నేను ఉన్నట్టుగానే రెఫరెన్స్ సహా, శ్లోకం నెంబర్లు సహా చెప్తున్నాను, చెక్ చేసుకోవచ్చు ఎవరైనా. ఇదే కాదు, మన ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు కూడా నేను ఇలాగే రెఫరెన్స్లు చెప్తాను, ఉన్నట్టే చెప్తాను. ఇక్కడ ఈ సందర్భం ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, నేను శివుడి భక్తుడిని కాబట్టి పూర్వం శివుడు అంటే బాగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఒక చిన్న సందర్భం చెబుతా. మా స్కూల్లో జరిగిన సంఘటన. 3వ తరగతి చదివేటప్పుడు, 3వ తరగతి అంటే మాకు అప్పుడు 6 సంవత్సరాల వయసు అప్పుడు స్కూల్లో పేర్లు రాస్తారు. అప్పుడు స్కూల్లో చేర్చుకోరు, గవర్నమెంట్ స్కూల్. 3వ తరగతిలో ఈ సంఘటన. అంటే నాకు 9 సంవత్సరాల వయసు అప్పుడు.
శివుడి గురించి కనుక మా స్కూల్లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే కొట్టేసేవాడిని. ఉమ్. తర్వాత నోట్స్లో వచ్చేసి దేవుళ్ళ బొమ్మలు ఉన్నటువంటి నోట్స్లు ఉంటాయి కదా, వాటిలో నేను శివుడు బొమ్మ ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకునేవాడిని. ఉహు. అంత ఇష్టం నాకు. ఎవరైనా కానీ పిల్లలు ఏదైనా తప్పుగా మాట్లాడితే కొట్టేసేవాడిని అంతే. అట్లాగా అంత బాగా ఆరాధించేటటువంటి నేను ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు, పురాణాలు కానీ చదువుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు కొన్ని నాకు కనపడ్డప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఏంటదంటే మచ్చుకు ఒకటి ఉదాహరణ చెప్తాను నేను. పూర్వం శివుడు గంధర్వుల్లోనూ కిన్నెరల్లోనూ మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రమును ప్రయోగించి వారిని దూరముగా తీసుకొని ఆకాశంలోకి వెళ్ళుచుండెను. వశీకరణ మంత్రం అనగా అంటే నా ఎక్స్ప్లెనేషన్ ఇది, అవతల వ్యక్తి యొక్క మైండ్ను పూర్తిగా మంత్రం ప్రయోగించే వారి స్వాధీనంలోకి మార్చుకోవటం ఇదనమాట. ఉమ్. శివుడు అతి రమ్యమైనటువంటి కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించుండెను. ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయం తెలిసింది. శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది. అప్పుడు ఆమె క్షేమంకిరి రూపము ధరించి శంకరుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అంటే ఆవిడ తన భర్త ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఆవిడ ఇది అంటారు కదా దివ్య దృష్టితోటి అట్లా చూసింది. అతను ఏం చేస్తున్నాడో ఇవిడికి అర్థమైంది, అక్కడికి వెళ్ళిందనమాట. అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశించున్నటువంటి శంకరుని చూసింది. కామపీడితుడై వారిని కౌగులించుకొని వివిధ కామశాస్త్రాలు చేయుచున్న శివుడి ముందుకు ఆవిడ వెళ్ళింది, పార్వతి వెళ్ళింది. శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదిప్పుకొనెను. తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసి కోపముతో జుట్టు పట్టుకొని లాగి ఒక తన్నుదన్నగా ఆ స్త్రీలందరూ భూమి మీద వికృత రూపులై పడిపోయిరి. పార్వతీదేవి శాప ప్రభావం వలన దగ్ధమైన అంగములు గలవారుగాను మ్లేచ్చులు గారుగాను వాళ్ళంతా కూడా భూమి మీద పడిపోయారు. ఆ స్త్రీలు చండాల స్త్రీలను ఖ్యాతిని పొందిరి. ఈనాటికి కూడా వారు ఆ శాపమును అనుభవించున్నారు అనేటటువంటి సందర్భం చూశాను. ఇదేంటి ఇలాంటి పనులు దేవుళ్ళు చేయకూడదు కదా. ఇప్పుడు వాళ్ళని ఏదో వాళ్ళకి తెలియకుండా ఒక మంత్రం వేసేసి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళతోటి కామ ప్రక్రియలు రమించడం అనేది, అది అట్లా వ్యభిచరించడం అనేది దేవుళ్ళు అలా చేయరు కదా. పైగా తన భార్య రాగానే భార్యను చూసి సిగ్గుతోటి తలదించుకున్నాడని రాసింది. అది చాలా ఘోరం కదా. ఇది ఎలాగుందంటే మనకి మీడియాలో అప్పుడప్పుడు చూస్తుంటాం, కట్టుకున్నటువంటి భార్యను వదిలిపెట్టి పరాయి స్త్రీతోటి ఒక రూమ్లో ఎక్కడన్నా దొరికినప్పుడు భార్య పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ తాళాలు బాగలు కొట్టి లేదా ఎట్లా లోపలికి వెళ్ళి గందరగోళం ఇప్పటికీ చూస్తాం. ఇట్లా చేసినటువంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయం కదా. అరే ఇలా చేయకూడదు, ఇది తప్పు కదా అనుకున్నాం అలా ఎవరైనా చేస్తే. మరి అదే పని ఇక్కడ శివుడు, నేను ఆరాధించేటటువంటి శివుడు చేశాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. ఇదొక్కటే కదా, ఇంక 2 సంఘటనలు చదివి వినిపించమంటే వినిపిస్తాను. ఇదొకటి శివుడి గురించి. తర్వాత విష్ణువు గురించి. ఇదేంటంటే దేవి భాగవతం 9వ స్కందం 23వ అధ్యాయం 13 నుండి 24 శ్లోకాలు. నేను పర్ఫెక్ట్గా రెఫరెన్స్ కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే, శంఖచూడు అని ఉంటాడు ఒక రాక్షసుడు, అతనికి తులసి భార్యగా ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే దేవతల మీద యుద్ధానికి వెళ్తాడు. ఈ ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంకా దేవలోకంలో ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ శంఖచూడుని జయించలేకపోతుంటారు. ఎంతమంది వచ్చినా ఏది చేసినా సరే అతన్ని జయించలేకపోతుంటారు. శివుడు కానీ విష్ణు కానీ మహేశ్వరుడు ఎవరు జయించలేకపోతారు. అప్పుడు వీళ్ళు ఆలోచనలో పడతారు, ఏంటి ఇతన్ని ఎందుకు మనం జయించలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఆలోచనలో పడ్డప్పుడు అక్కడ వాళ్ళకి అర్థమైతే ఏంటంటే పార్వతీదేవి చెప్పింది ఏంటంటే, ఈ శంఖచూడు యొక్క భార్య తులసి మహాపతివ్రత, చాలా పతివ్రత. ఆవిడ పతివ్రతగా ఉన్నంత వరకు కూడా ఇతను మనం ఏం చేయలేం, ఇతను చంపలేం మనం. కాబట్టి ముందు ఆవిడ పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి అని చెప్పి పార్వతీదేవి ఏం చేసిందంటే విష్ణువుని పంపించింది, శంఖచూడు భార్య దగ్గరికి పంపించింది. అప్పుడు ఈ విష్ణువు ఏం చేస్తాడంటే తులసి యొక్క భర్త రూపంలో, శంఖచూడు రూపంలో తులసి దగ్గరికి వెళ్తాడనమాట. ఎవరు? విష్ణు. ఇది అంటే ఉదాహరణ ఎలా చెప్పొచ్చు అంటే, అహల్య దగ్గరికి ఇంద్రుడు వెళ్తాడు కదా, ఎవరు? గౌతమ ముని రూపంలో వెళ్తాడు, అంటే తన భర్త రూపంలో వెళ్ళి ఆవిడని పాడు చేస్తాడు. సేమ్ అదేవిధంగా విష్ణువు ఏం చేస్తాడంటే శంఖచూడు రూపంలో వెళ్తాడు. వెళ్ళినప్పుడు తులసి ఏమనుకున్నది అంటే తన భర్తే అనుకుంటుంది, తన భర్తే వచ్చాడనని అనుకుంటుంది. అప్పుడు అడిగిద్ది, ఏంటి ఏం జరిగింది యుద్ధం మరి ఏంటని పరిస్థితి అడిగినప్పుడు అప్పుడు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు శంఖచూడు తన భార్యతోటి, ఏంటి అప్పుడే వచ్చావు యుద్ధం అయిపోయిందని చెబుతా. వచ్చిన వ్యక్తి ఎవరు? భర్త కాదు, తన భర్త అక్కడ ఫైట్ చేస్తున్నాడు దేవతలతోటి. వచ్చింది విష్ణువు,
మారువేషంలో అంటే ఈవిడ భర్త రూపంలో వచ్చాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు, మారువేషంలో ఉన్నటువంటి విష్ణువు ఏం చెప్తున్నాడు అనేది ఇక్కడ రాసిన చూడండి. శంఖచూడు రూపంలో ఉన్న శ్రీహరి నవ్వుతూ ఇలా పలికాడు, కాంతామణి, మా ఇద్దరికి యుద్ధం నిండా 100 ఏళ్ళు జరిగింది. మన దానం వీరులందరూ మరణించారు, నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు, మా ఇద్దరికి ప్రీతికరంగా సయోధ్య కుదిర్చాడు. దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాడు. సంతృప్తులై వెళ్ళిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. క్లుప్తంగా ఇది జరిగింది అని చెప్పేసి ఒక అబద్ధం చెప్పాడు. అంతటి ఎవరు? విష్ణు శంఖచూడు రూపంలో ఉన్నాడు, ఆవిడ యొక్క భర్త రూపంలో ఉన్నాడు. అంటూనే తులసిని మంచం మీదకు వాల్చాడు. చెప్పేసి ఇంకా భార్యాభర్తలు కాబట్టి ఇక ఆవిడ్ని మంచం మీదకు వాల్చాడు. ఆ ఆకర్షణకు, ఆ సంభోగ సుఖాధిక్యానికి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది. తర్వాత శంఖచూడు కాదని నిర్ధారించుకుందాం. అంటే సహజంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి రిలేషన్ అనేది వాళ్ళకి తెలిసింది. వాళ్ళు బెడ్ రూమ్లో ఎలా ఉంటారు ఏందనేది సహజంగా రోజు ఎలాంటిదని ఎవరికైనా తెలిసింది. అయితే ఎవడేందంటే ఆ తేడాగా ఉంది. శంఖచూడు రోజు ఏ విధంగా ప్రవర్తిస్తాడు తన భార్యతోటి బెడ్రూమ్లో అనేదానికి ఇక్కడ ఇతను విష్ణువు ప్రవర్తించిందని తేడా ఉంది. అప్పుడు ఆవిడ గుర్తుపెట్టింది, నువ్వు నా భర్త కాదు మాయావి, నువ్వు ఎవరో చెప్పు, లేకపోతే నేను చెప్పిస్తానని చెప్పి లేచి కోప్పడింది విష్ణువు మీద. అప్పుడు ఏం జరిగింది చూడండి. చెప్పిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. శ్రీహరి నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెపరెపలాడుతోంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్ఛిల్లింది, వెంటనే తేరుకుంది. అప్పుడు విష్ణువు తన అసలు రూపాన్ని చూపించాడు. అప్పుడు ఇక్కడ మూర్ఛ వచ్చిందని చెప్పి పడిపోయిందని చెప్పి రాసింది ఇక్కడ. అప్పుడు లేచి ఏమంటుందంటే, జగన్నాథ, నీకు దయలేదు, నీవు ఒక బండరాయివి, మోసగించి నన్ను నా శీలాన్ని దోచుకున్నావు, నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు, నా భర్తను చంపావు, ఇంతటి దయలేని వాడివి ఎలా అయ్యావు నువ్వు? ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే. ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడు అయిపోతావు. నువ్వు సత్పురుషుడు అని, కృపానిధి అని పొగిడే వాళ్ళంతా ఒట్టి అమాయకులు, భ్రాంతి చిత్తులు. నీది గుండె కాదు, బండరాయి. ఏ అపరాధము చేయని నీ భక్తుడిని పరుల కోసమని పొట్టను పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని ప్రశ్నించి విష్ణువుని శపించి ఆవిడ దేహత్యాగం చేసింది. ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. నేను జస్ట్ ఇప్పుడు మీకు ఇదంతా చదవలేను, చదవమని చదువుతా, ఇంకా 30 పేజీలు ఉన్నాయి నాకు. సో ఇట్లాంటి అటు ఇందాక నేను చెప్పింది శివుడి గురించి, ఇది విష్ణువు గురించి, బ్రహ్మ గురించి కూడా ఇంకొన్నది, అది కూడా చదువుతాను. అంటే ఇక్కడ విష్ణువు చేసిన పని అది ఏమాత్రం కూడా మనం అది హర్షించలేం కదా. ఒక స్త్రీని మోసం చేసి ఆవిడ మానాన్ని దోచుకోవటం అనేది. ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా ఈ రిఫరెన్సెస్ ఇలా ఎందుకు రాయబడ్డాయి అని? మీకు ఏమైనా సమాధానం అన్వేషించారు అప్పుడు? నేను అడగటానికి ఎవరున్నారు? ఎవరిని అడగాలి మనం? ఇంకా ఎవరు దీనివల్ల ఎవరున్నారు అడగటానికి? పోనీ ఇప్పుడు అడుగుతారా? అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా. లేదు, ఇంతకుముందు ఇప్పుడు నాతో ఫోన్లో చాలామంది మాట్లాడతారు. కొంతమంది పండితులు కూడా, పూజారులు కూడా నాతో మంచిగా బాగా మాట్లాడతారు. కాకపోతే మన దేవుళ్ళ గురించి అలా అనొద్దు, మీరేం వీడియోల్లో కొంచెం ఎక్కువగా వాళ్ళ గురించి హార్ష్గా మాట్లాడొద్దని చెప్తాను, ఫ్రెండ్లీగా నాతో ఉంటారు. వాళ్ళందరితో నేను ఇవన్నీ డిస్కస్ చేశాను. అనడానికి అది తప్పని ఖచ్చితంగా ఖండిస్తా. కారణం ఏంటంటే లేఖనాలు క్లియర్గా రాశాయి. ఎందుకు అని అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు సత్యాన్వేషణ చేసే వాళ్ళ కోసం లేఖనాలు క్లుప్తంగా రాయబడినాయి. అవి రాయటం అనేది ఎందుకు జరుగుంటాయి? మనలాంటి వాళ్ళు జ్ఞానం పొందాలి, నిజాలు తెలుసుకోవాలి అనే ఉంటాయి. కానీ ప్రతిదానికి ఒక థియరీ ఉంటుంది. దాన్ని స్టార్ట్ ఎందుకు అయిందో, అంతం ఎందుకు అయిందో కంప్లీట్గా చెప్తారు. దాన్ని అన్వేషిద్దాం ఖచ్చితంగా. వీలైతే నేను కూడా దానికి సమాధానం ఖచ్చితంగా చేస్తాను ఇంటర్వ్యూలో. బ్రహ్మ గురించి చెప్పాలి, బ్రహ్మ గురించి కూడా. తర్వాత ఇందాక ఫస్ట్ మనం ఈశ్వరుడి గురించి, శివుడి గురించి మాట్లాడుకున్నాం, అలాగే విష్ణువు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్రహ్మదేవుడి గురించి మాట్లాడదాం. మత్స్యపురాణం 3వ అధ్యాయం 31 నుండి 44 శ్లోకాల్లో ఏమని ఉంటుందంటే, ఇక్కడ బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామబాణములచే బాధ నుండి ఎటువంటి సౌందర్యం అని మాటికి ఆశ్చర్యంగా ఆమెను పొగుడుతూ ఉన్నాడు. ఆవిడ యొక్క అందాన్ని చూసి బ్రహ్మ, అదే తన కుమార్తెను చూసి. అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచి తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలపోవచ్చున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును, వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశమైనటువంటి 4వదగు ఉత్తర ముఖమును కలిగినాయి. అంటే బ్రహ్మదేవుడికి కూతుర్ని సృష్టించాడు. ఆవిడ యొక్క అందానికి ఇతను బాగా ముగ్ధుడైపోయాడు. ఇక ఆవిడ ప్రదక్షిణం చేస్తాను తండ్రి చుట్టూ కూడా దండం పెట్టుకుంటా. ఆవిడ అందానికి కామంతో పరవశుడైపోయి
ఆవిడ ఎటు తిరిగితే అటు అతని తలలో నుంచి ఇంకో తల వస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత తన తండ్రి యొక్క కామపు చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు పైకి లేచింది. తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన తల పైభాగంలో కూడా 5వ తల పుట్టిందంట. ఆవిడ ఇలా పైకి వెళ్తూ ఉంది ఈ కామ చూపులను తప్పించుకోవడానికి. ఇతను తల పైకి చూసే పనిలో ఇంకో తల మలిసిందంట పైనుంచి. ఆవిడని చూస్తుందంట. ఆవిడని చూస్తున్నాడు ఇతను కామంతో. బ్రహ్మ తన కూతుర్ని మోహించడం వలన తన తపశ్శక్తి నాశనం అయిపోయింది. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులను ఆజ్ఞాపించాడు. అంటే ఆ విధంగా కూతురు పట్ల మోహాన్ని కలిగి ఉండి కామాన్ని కలిగి ఉండటం వల్ల తన తపశ్శక్తి అనేది నాశనం అయిందంట. అప్పుడు తన కుమారులు పిలిచాడు. ప్రజాపతులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఈ నా తపశ్శక్తి నశించింది, మీరు సృష్టిని చేయండి అని చెప్పి కుమారులు చెప్పాడు. తర్వాత ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించారు. తన కుమారులు అంటే బ్రహ్మ యొక్క కుమారులు. మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే బ్రహ్మ వినయంతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్నటువంటి సరస్వతిని అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించను. దేవుడు కదా, మరి కూతురు పట్ల ఈ విధంగా కామభావన కలిగి ఉండటం ఏంది, ఆవిడతో కాపురం చేసి పిల్లల్ని అంటం ఏంది, అసలు ఆ విధమైనటువంటి భావజాలం మనుషులకు ఉందంటే అదొక అర్థం. కానీ దేవుళ్ళే కామంతో రగిలిపోయి మానభంగాలు చేయటం లేదా ఇంకోటి చేయటం అనేది ఇది సంథింగ్ ఇది రాంగ్ ఏదో ఉంది దీంట్లో. కాబట్టి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఇలా ఉండరని చెప్పి నా ఆలోచన అనేది మొదలైంది. అది మీరు అన్నారు కదా, ఎట్లాగా మీరు మతం మారారా, మార్చబడ్డారా, అది ఇది అన్నారు కదా. సో నేనేందంటే ఎవరో చెప్పేది వినను. నేను ఎవరు చెప్పినా కానీ విన్నాను. నా అంతటా నేను పరిశీలన చేయాలి ఏదైనా సరే. అప్పుడు దాకా నేను నమ్మను. ఎవరైనా చెప్పినా కానీ మనసులో ఉంచుకుంటా తప్ప నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అట్లాగా నేను గ్రంథాలు చదువుతున్నటువంటి క్రమంలో 9-10 తరగతిలో ఆ టైంలో ఈ చదువుతున్నప్పుడు నాకు మనసు ఆటోమేటిక్గా ఆలోచన అనేది స్టార్ట్ అయింది. సంథింగ్ ఈజ్ రాంగ్, మనం ఏదో మొత్తానికి మనం నమ్మేటటువంటి విశ్వాసం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు డౌట్ వచ్చి అప్పుడు ఇంకా ఎక్కువగా వీటిని చదవటం మొదలుపెట్టాను, పరిశోధన చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు నేను నమ్ముతున్నటువంటి దేవుడు కరెక్ట్ కాదు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మనసులోంచి బాధ వచ్చేది. అరే ఇన్ని సంవత్సరాల నుంచి నేను అభిమానించినటువంటి వ్యక్తి, నేను ఆరాధించినటువంటి దేవుడు, ఆయన కరెక్ట్ కాదు అని అనుమానం వచ్చినప్పుడు తట్టుకోలేకపోయాను ఆటోమేటిక్గా. అందువల్ల కొన్ని సంవత్సరాల పాటు దాని మీద నేను పరిశోధన అనేది చేయడం జరిగింది. సో ఆ విధంగా నేను తెలుసుకున్నాను, పరిశోధన చేశాను హిందూ గ్రంథాల మీద. అవి అన్నీ కూడా అందులో దేవుళ్ళుగా పిలువబడినటువంటి వాళ్ళు ఇంకా ఘోరమైనటువంటి పాపాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కనుక చూస్తే మన ఇండియాలో క్రైస్తవ మిషనరీలు రాకముందు ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మన ఇండియాలో. సతీ సాగమనం, బాల్య వివాహాలు, వితంతువులను ఘోరంగా అవమానించడం, దేవదాసి వ్యవస్థ, అంటరానితనం, ఇవన్నీ కూడా భయంకరంగా మన దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. శూద్రులుగా పిలువబడినటువంటి వ్యక్తులు ఆత్మాభిమానంతో బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి రోజులే. చరిత్ర చదివాను నేను, అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాలు, ఆయన స్వయంగా రాసిన బుక్స్ చదివాను నేను. హిస్టరీ అంతా కూడా అసలు ఏం జరిగింది ఆ కాలంలో, ప్రజలు శూద్రులుగా పిలువబడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎలా ఉందనేది ఆయన స్వయంగా రాశాడు. శూద్రులు అంటే ఎవరు? శూద్రులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు ఉంటాయి. ఈ 4 వర్ణాల వాళ్ళు చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, ఈ 4 వర్ణాలు నేను వాళ్ళ గుణాలను బట్టి నేను సృష్టించానని చెప్తాడు. ఈ 4 వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వీళ్ళు కాకుండా 4వ వర్ణం వాళ్ళు ఎవరైతే ఉన్నారో శూద్రులు, వీళ్ళు బ్రహ్మ యొక్క పాదాల నుంచి పుట్టారని కొన్ని గ్రంథాల్లోనూ, కృష్ణుడి యొక్క పాదాల నుంచి పుట్టారని కొన్ని గ్రంథాల్లోనూ, ఇది 4 వర్ణాలు. తర్వాత విష్ణు యొక్క పాదాల నుంచి పుట్టాడని కొన్ని గ్రంథాల్లోనూ, ఇట్లా స్వయంభవ మను పాదాల నుంచి పుట్టాడని, వాళ్ళ పాదాల నుంచి శూద్రులు పుట్టారని కొన్ని గ్రంథాల్లోనూ, అట్లా అంటే శూద్రుల వరకు పాదాల నుంచి పుడతారు, మిగతా వాళ్ళు బ్రాహ్మణుల ముఖం నుంచి, క్షత్రియులు భుజాల నుంచి, వైశ్యులు తొడల నుంచి, ఇట్లా పుట్టినట్టుగా ఒక్కో గ్రంథంలో ఒక్కో రకంగా రాసేసారు. అంటే వీళ్ళని ఈ వర్ణంలో చేర్చబడి లేదు అని చెప్పేసి చాలాసార్లు అంటూ ఉంటారు. ఇప్పుడు క్షత్రియులు ఎవరు అని అంటే మీరు బాగా యుద్ధం చేయగలుగుతారు, మీకు మంచి నైపుణ్యాలు ఉన్నాయి అని అంటే మీరు క్షత్రులు. బ్రాహ్మణ అంటే మీరు బాగా చదువుకున్నారు, జ్ఞానము అని అంటే. అంతేగాని వర్ణాలంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంటే వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు అని ఇప్పుడు మనం చెప్తున్న బ్రాహ్మిన్స్ కాదు అని నేను చదివిన కొన్ని. అలాగే క్షత్రియులు అనేసరికి మీరు పుట్టుకతోని క్షత్రియులు కారు,
మీకు ఏ విద్యను బట్టి ఇప్పుడు మీరు డాక్టర్ అంటే ఒక ప్రొఫెషన్, సైంటిస్ట్ అనేది ఒక ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్స్ కోసము ఈ వర్ణాలు వచ్చినాయి అన్నట్టు నేను చదివాను యాక్చువల్లీ. మీరు ఎక్కడ చదివారు? శాస్త్రాల్లో చదివారా లేదంటే బయట మామూలుగా ఎవరైనా చెప్తే విన్నారా? ఎవరైనా చెప్తేనే విన్నది. ఎవరైనా చెప్తేనే విన్నారు, కానీ శాస్త్రాలు దానికి ఒప్పుకో. అది కేవలం ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల్లో పూర్వకాలంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కలిసి శూద్రులను అణిచివేశారు కాబట్టి అవన్నీ కూడా ఈరోజు మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తునేసరికి దాని నుండి వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు ఇప్పుడు మన మనువాదులు చేసేటువంటి పని ఏందనంటే, ఫస్ట్ అసలు అది కాదు, మీరు అనుకున్నట్టు కాదు. అది శూద్రులు అని అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు మేము పూర్వకాలంలో చాలా బాగా ఆదరించాము, మా గ్రంథాలు కూడా అలా చెప్పలేదు. ఇది కేవలం బ్రిటిష్ వాళ్ళు కుట్ర. బ్రిటిష్ వాళ్ళు వచ్చి విభజించి పాలించండి అని చెప్పేసి ఏదో ఆ రోజుల్లో అట్లా చేశారు, మనకు గొడవలు పెట్టారు. అసలు మేమంతా కూడా మీ శూద్రుల్ని సంకనెత్తుకొని తిరిగామన్నట్టుగా చెప్పుకొస్తారు వీళ్ళు. కానీ గ్రంథాలు అలా ఒప్పుకోడు, దానికి శాస్త్రాలనే ఒప్పుకోదాన్ని. చరిత్ర కూడా అలా లేదు ఎక్కడ కూడా. చరిత్రను పరిశీలిస్తే మనం నిజం చెప్పాలంటే శూద్రుల విషయంలో మనం చదివామంటే కళ్ళమ్మి నీళ్ళు వస్తాయి. శూద్రులు ఎలా బ్రతికారు అనేది కళ్ళమ్మి నీళ్ళు వస్తాయి. ఎవరు శూద్రుడు అంటే ఎవడు? శూద్రులు అని అంటే పాదాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు బ్రహ్మకి. ఇప్పుడు ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కాకుండా మిగిలిన వాళ్ళంతా కూడా శూద్రుల కిందకే వస్తారు. తర్వాత కొన్ని కులాలు ఉన్నాయి, అంటే ఇప్పుడు దళితులుగా పిలువబడినటువంటి వాళ్ళు పంచములు, మన బీసీలు, ఎస్టీలు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు పిలువబడేవాళ్ళు. వీళ్ళంతా కూడా ఏంటంటే అంత్యజులు, నిషాదులని, అంత్యజులని ఇలా పిలువబడతారు. శూద్రులు అని అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు మన ఓసీల్లో ఉన్నటువంటి కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, ఇంకా కొంతమంది కొన్ని కులాలు అనమాట. వీళ్ళంతా కలిసి ఇప్పుడు శూద్రుల కిందకే ఆ రోజులు పరిగణించబడ్డారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కాకుండా మిగిలినటువంటి వాళ్ళల్లో ఏదో చివరి ఉన్నటువంటి ఈ దళితులు కానీ, తర్వాత ఇంకొంతమంది ఈ చాకలి, మంగలి ఇలాంటి వాళ్ళు కాకుండా మిగతా మధ్యలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా శూద్రుల కిందకే వస్తారు. ఈరోజు వాళ్ళలాగా అంటరానితనం చూపిస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు విలేజెస్లో. వాళ్ళంతా కూడా ఒకప్పుడు శూద్రులు. వాళ్ళు కూడా ఏంటంటే ఆ కాలంలో వాళ్ళకి వెనకమాల నడుముకి చీపుర్లు, మూతికి ముంత, చెప్ప అంటారు చూసారు, అది కట్టేవాళ్ళు. వెనకమాల చీపుర్లు కట్టేవాళ్ళు. సపోజు నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా విలేజెస్లో ఒక క్వాంటి వాళ్ళ కొట్టుకి వెళ్తుంటారని అంటారు కదా, క్వాంటి వాళ్ళు అంటారు కదా వైశ్యుల్ని. వాళ్ళ కొట్టుకి వెళ్ళాలి అని అంటే ఆ వాకిలి దగ్గర మూలన ఒక చీపురు, దానికి ఒక తాడు కట్టి ఉంటుంది, లేదంటే ఒక తాటాకు, ఒక తాడు కట్టి ఉంటుంది మూలన. అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు, ఈ దళితుల పిల్లలు కానీ వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని తీసుకొని వెనకమాల కట్టుకొని వాకిట్లో కట్టుకొని కొట్టు దగ్గరికి రావాలి. కొట్టు దగ్గరికి వచ్చి మనం ఏదన్నా వస్తువు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అని అంటే వాళ్ళు చేతికి ఎవరు డబ్బులు అక్కడ పెట్టి ఆ కాటాల్లోనో లేదా అక్కడ అట్లా వేస్తే వాళ్ళు పొట్లం కట్టి అట్లా ఇసిరేసేవాళ్ళు. నా కళ్ళతో చూశాను. నాకు అంటే నాకు 17-18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా నా కళ్ళతో చూశాను. మనం డబ్బులు ఇస్తే తీసుకోరాళ్ళు, అక్కడ ఏ అంటారు. ఇప్పుడు కాటాలు ఉండే ఆ రోజుల్లో, ఇట్లా ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు కాకుండా ఇట్లా తక్కేళ్ళు అంటారు కదా, ఆ ప్లేట్లో డబ్బులు అట్లా ఇసిరేయమనేవాళ్ళు. మనం అట్లా ఇసిరేస్తే అవి తీసుకొని గల్లా పెట్టిలో పెట్టుకొని పొట్లం కట్టి వాళ్ళు కూడా అలా ఇసిరేసేవాళ్ళు. చేతికి టచ్ అవి అవనిచ్చేవాళ్ళు కాదు అసలు. అలాంటి అంటరాంతనం. మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ వస్తువు తీసుకొని పోతూ ఆ నడుముకున్నటువంటి ఆ చీపుని ఉప్పదీసి మళ్ళీ ఆ మూలను పెట్టి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇది నా కళ్ళతో చూశాను. చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలామంది చెప్పడం కూడా నేనున్నాను, నా కళ్ళతో కూడా నేను చూశాను. ఇలాంటి పరిస్థితులు భయంకరంగా ముఖ్యంగా శూద్రులు కానీ దళితులను కానీ అట్లాగా బాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి చరిత్రలో కనుక చూస్తే. అవి వీళ్ళు ఏంటంటే ఎవరైతే మనువాదులు అవన్నీ చేశారో పూర్వం రోజుల్లో, వాళ్ళు కావచ్చు, వాళ్ళ ముత్తాతలు కావచ్చు, సరే అదేదో అజ్ఞాన కాలం, తెలుసో తెలియక ఆ రోజుల్లో జరిగిపోయింది, మా పూర్వీకులు చేశారు, మా తప్పు అయిపోయింది, క్షమించండి, సరే ఇప్పుడంటే నాగరికత కాలం కాబట్టి మనం అంతా కలిసిమెలిసి ఉందాం అనేటటువంటి మాట వీళ్ళ నోటి నుంచి రావటంలా. ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని కోరుకుంటున్నారు అలా ఉండాలని, బయటపడతలేదు. కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు, వాళ్ళల్లో కూడా విజ్ఞానవంతులు ఏంటంటే మార్పు రావాలని, మనం అలా ఉండకూడదు, మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని కొంతమంది కోరుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆ మనువాద భావజాలాన్నే క్యారీ చేస్తూ వస్తున్నారు, దాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికీ మనకు కనపడుతుంది కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం పేపర్లో, గుళ్ళో దళితులు రానివ్వట్లేదు, ఆ ఊళ్ళో పెద్ద పంచాయతీ, ఎంఆర్ఓ కానీ పోలీసులు కానీ పోయి చెప్పినప్పటికి కూడా
వాళ్ళు రానివ్వట్లేదు. మనం కనీసం నెలకోటి రెండే వింటున్నాం మనం. దీని మీద చర్చిద్దాం సాంబశివరావు గారు. మీ సాక్ష్యం కొద్దిగా సైడ్ పడుతుంది. పక్కకి మీ సాక్ష్యాన్ని కంటిన్యూ చేయండి. 9వ పదవి. తప్పకుండా ఈ విషయాలన్నీ ముందు మనం ఖచ్చితంగా డిబేట్ చేయాలి. అయితే నేను ఆ క్రమంలో దేవుడు అంటే ఇలా ఉండకూడదు కదా, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో అయిందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆలోచనలో కొంత నేను పరిశోధన చేసేటప్పుడు నాకు 2 విషయాలు అడ్డుపడ్డాయి. నేను హిందూ మతాన్ని నుండి బయటికి రావాలి అని అంటే నాకు 2 విషయాలు అడ్డుపడుతున్నాయి. అంటే గొంతులో ఎలుక ఎలాగా అడ్డుపడుతున్నాయి. ఏంటి ఆ 2 విషయాలు? రామసేతు, ద్వారక. రామసేతు రామాయణంలో రాసి ఉంది, ఇప్పుడు కూడా ఉంది కదా, మరి అది చారిత్రక ఆధారం కదా, మరి దేవుడు ఉన్నట్టే కదా, రాముడు ఉన్నట్టే కదా, మరి ఏదో దాని గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ద్వారకా విషయంలో కూడా అది కూడా కృష్ణుడు పరిపాలించినటువంటిది, మునిగిపోయింది ఉంది కదా, మరి అవన్నీ ఉన్నప్పుడు మనం ఆలోచించడం కరెక్ట్ కాదేమో, ఇదంతా కూడా ఇది నిజమేమని. అంటే కొంతకాలానికి ఏమొచ్చిందంటే మళ్ళీ ఆ క్రమంలోనే ఒక డౌట్ వచ్చింది నాకు. ఏంటంటే అసలు ఈ హిందూ మత గ్రంథాలన్నీ కూడా కరెక్ట్ అయితే, నిజమే కనుక అయితే, మనది పూర్వకాలం నుంచి ఉంది సనాతన ధర్మం అంటున్నారు. మనది సనాతన ధర్మమే కనుక మనదైతే కేవలం ఇండియాకి ఎందుకు పరిమితమైంది? అన్నిటికంటే ముందున్నది కదా. అన్నిటికంటే ముందున్నటువంటి మతం ఏదైతే ఉంటుందో కనీసం అది అట్లీస్ట్ 50% అన్నా ఉండాలి వరల్డ్ వైడ్గా, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా సగం వరకన్నా వ్యాపించి ఉండాలిగా. కేవలం మన ఇండియా దాటి బయటికి ఎందుకు పోవట్లేదు అది? ఒకవేళ ఇండియా దేశాల్లో కూడా తవ్వకాలలో విష్ణు చక్రం అని చెప్పేసి బాణాలని, విగ్రహాలని, ఆలయాలని, సూర్య దేవాలయం అని, కొన్ని దేవాలయకి 30,000 ఏళ్ళ చరిత్ర ఉందని, ఇవన్నీ తవ్వకాల్లో సైంటిస్టులు చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా విన్నారా? పోనీ నేనేదో డిబేట్ చేయాలని కాదు. లేదు మీలాగనే అన్వేషకుడిగా అడుగుతున్నాను. ఖచ్చితంగా అండి, సంతోషం. మీరు ప్రశ్న అడగటం నా సంతోషం. కొన్ని ఆలయాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే అంత పురాతనమైనవి అని అంటున్నారు కదా, మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? ఖచ్చితంగా నేను కూడా విన్నాను. నిజం చెప్పాలంటే అవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్ యూనివర్సిటీ అని ఒక పేరు మీరు ఇన్నే లేదు, ఆర్కియాలజీ అనేది నేను చెప్తాను వాటి గురించి నేను చెప్తాను. వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పి ఒకటి పని చేస్తుంది ఈ మధ్య బలంగా. వాటి పూర్వపరాలకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. వాటిలో వచ్చేటటువంటి న్యూస్ అన్నీ కూడా ఏంటంటే కొంతమంది అవి నిజాలు అనుకుంటున్నారు. అవి ఎంతవరకు నిజం, అసలు ఎవరు ఆ పరిశోధనలు చేసిన వాళ్ళు ఎవరు, అది ఎక్కడుంది, అసలు దాని మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఎప్పుడు చేశారు, చేసినటువంటి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ దేనికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, దీని గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక విష్ణు చక్రం అన్నారు, విష్ణు చక్రం కాదు అది. ఇప్పుడు అమెరికాలో ఎక్కడో చక్రం బయటపడింది అంటున్నారు కదా, అది విష్ణు చక్రం కాదు, శ్రీచక్రం అంటారు. ఇప్పుడు పుకార్ ఏదైతే వస్తుందో అది విష్ణు చక్రం కాదు, శ్రీచక్రం అంటే. విష్ణు చక్రం అంటే విష్ణువు ధరించినటువంటి ఆయుధం. శ్రీచక్రం అంటే అది ఒక మంత్రానికి సంబంధించినటువంటి కోణాలు అవన్నీ ఉంటాయి దానికి. ఆ శ్రీచక్రం అనేది అమెరికాలో పలానా ఏరియాలో బయటపడింది, అది ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో వ్యాపించిందని చెప్పి ప్రచారం చేస్తుంది. ఇంతకీ ఎవరు ఏ శాస్త్రవేత్త చెప్పాడండి అది అక్కడ ఒక చక్రం కనపడిందని? చెప్పండి. ఏ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు పరిశోధన చేశారు, ఎప్పుడు పరిశోధన చేశారు? నేను విన్నటువంటి శ్రీచక్ర గురించి 22 కిలోమీటర్ల శ్రీచక్ర బయటపడింది, సైంటిస్టులకు కూడా అంతు చిక్కని ఆకారంలో ఉంది. ఇలాంటివి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చింది యాక్చువల్లీ న్యూస్. అవును, విన్నాను నేను కూడా. సైంటిస్టులు ఇది ఇన్ని వేల సంవత్సరాలు అని చెప్పినట్లు కూడా న్యూస్ ఛానల్ వేసినవి మాత్రమే మనం విన్నాం. ఒకసారి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకసారి మొన్న ఈ మధ్య రీసెంట్గా 2 నెలల క్రితం నేను ఆ ఛానల్ పేరు చెప్పొచ్చో లేదో, TV9 ఛానల్లో ఒక ప్రోగ్రాం వచ్చింది. దాంట్లో ఏమైనా వచ్చిందంటే ఒక అడవిలో బంగారు జింక కనపడిందంట. ఆ రోజుల్లో రామాయణ కాలంలో సీతకు కనిపించినటువంటి జింక ఏదైతే ఉందో, గోల్డ్ దేహం కలిగినటువంటిది, బంగారు లోహపు దేహం కలిగినటువంటి జింక, అలాంటి జింక ఒకటి ఈ మధ్యకాలంలో కూడా కనపడిందంట ఫారెస్ట్లో, ఎవరికో కనపడిందంట. దాని మీద ఒక అరగంట సేపు అదొక మిస్టరీగా చేసి పెట్టేశారు. మరి ఎట్లాగా దాన్ని అలాంటివన్నీ కూడా ఒక మెయిన్ మన దురదృష్టం ఏంటంటే, అది ప్రజల్లో పోయిన తర్వాత అది మూఢనమ్మకాన్ని పెంచిద్దా, ఏమన్నా మనకి నష్టం కలిగించిద్దా ఏమన్నా ఆలోచన కూడా లేకుండా ఎట్టబడితే అట్ట ఇక దాన్ని ఒక కథ లేసి పెట్టేస్తా ఉన్నారు. దాన్ని ఎలాగ మనం నమ్మాలి చెప్పండి? సో అప్పుడు నేను అన్వేషణ మొదలుపెట్టాను. సరే ఇది కాదన్న, మరి ఎవరు దేవుడు అంటే ఎవరు? ఇన్నాళ్ళ నుంచి మనం ఆరాధించాం, చూస్తేనే కనీసం మోరల్ వాల్యూస్ కూడా లేవు మన దేవుళ్ళుగా పూజించినటువంటి వాళ్ళలో, చదివినటువంటి వాటిలో. తర్వాత ఏదన్నా ఇట్లాంటి
అదేదన్నా అసలు నిజంగా జరిగిందా లేదా, ఉమ్, ఆ గ్రంథాలు అనేవి అందులో ఉన్నటువంటి కథలు రాసినటువంటి జరిగినాయా లేదా అనేది పరిశీలన చేసినప్పుడు అవన్నీ కూడా ఒక కల్పిత కథల్లాగా అనిపించింది. ఈ రెండు ఏదైతే ఉన్నాయి రామసేతు ద్వారక వాటి మీద కొన్నాళ్ళు నేను ఆగి పరిశోధన చేసినప్పుడు అవి కూడా కరెక్ట్ కాదని తేలిపోయింది. ఇంక ఇప్పుడు నా అన్వేషణ అప్పుడు నిజంగా మొదలైంది. పక్షపాతాన్ని పక్కన పెట్టి ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు బైబిల్ గురించి చదవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ యేసుక్రీస్తు గురించినటువంటి ఆయన వ్యక్తిత్వం అంతా కూడా, క్యారెక్టర్ అంతా కూడా ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా నాకు కనపడలేదు. ఉదాహరణ కనుక చూస్తే మనకి యోహాను సువార్త నన్ను బాగా ఆకర్షించినటువంటి వాక్యం, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో మాట ఉంటుంది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు. ఆ మాట నన్ను ఒకసారిగా ఆపేసింది, ఆలోచించేసి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు అంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా, చూపించగలడా నాలో పాపాన్ని అని చెప్పి ఆ కాలంలో ఉన్నటువంటి యోధా సమాజం మొత్తానికి కూడా ఆయన ఒక సవాల్ విసిరాడు. ఎవరు కూడా ఆయనలో ఇదిగో నువ్వు పలానా తప్పు చేసావు, ఇదిగో నువ్వు పలానా ఇది చేసావు అని చెప్పేసి ఆయనలో చిన్న మచ్చ కూడా చూపించలేదు. బైబిల్ మొత్తం కూడా మనం చదివితే ఆయన జీవితం అంతా కూడా చదివితే పరిశుద్ధుడిగానే ఉంటాడు. అప్పుడు మనం కనుక ఆలోచిస్తే దేవుడికి ఉండాల్సినటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటి? పరిశుద్ధుడై ఉండాలి, పాపం లేనటువంటి వాడై ఉండాలి దేవుడు అంటే. దేవుడికి ఈ క్వాలిటీ ఉండాలని మీరు డిసైడ్ చేస్తారా? మనమే కాదు, ఎవరైనా. ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, దాన్ని మంచిదంటాం మనం. ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడు, ఏమో దేవుడికి ఏమని అనిపించింది? దేవుడు కాదు. ఇప్పుడు మినిమం కామన్ సెన్స్ మనకు ఉంటుంది కదా, దేవుడు జ్ఞానం అనేది మనకు పెట్టాడు కదా. మన కళ్ళ ముందు ఎవడైనా, ఉదాహరణకి ఆకులు తినటం మీకు తప్పులేదు. ఆకులు తినేది ఏంది? ఆకులు వెజిటేబుల్స్ తినటంలో కొందరికి తిండి తప్పు విషయంలో కాదు. నేను ఉదాహరణ క్రియలు వేరు. ఉదాహరణ చూడండి, సరిపోయేది చెప్పండి. ఉదాహరణ చెప్తా. సపోజ్ బ్రాహ్మణులు ఎవడు కూడా వెజ్జే తింటారు, నాన్ వెజ్ తింటారు. ఆకులు కూరగాయలు అన్నీ తింటారు. మీరేమో నాన్ వెజ్ తింటారు. అది ఆయనకు తప్పు అనిపిస్తుంది. లేఖనాలేమో తినొచ్చు తినకూడదు అని రెండు ఇద్దరికి చెప్పున్నాయి. ఇక్కడ దొంగతనం చేయొచ్చు చేయరాదు, ఇక్కడ ఇది తినొచ్చు ఇది తినకూడదు అని ఉన్నాయి. అది మానవులకు సంబంధించిన పరిమితి అంతేనేమో అని నమ్ముతాను. ఏదో వితండవాదం చేయాలని కాదు. దేవుడికి ఈ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి మానవుళ్ళు ఇదిగో దేవుడు అంటే ఇలా ఉండాలి, సెక్స్ చేయకూడదు, చేయొచ్చు, పాపం చేయొచ్చు, చేయకూడదు. ఈ డిబేట్కి నేను సూపర్గా తీసుకెళ్తాను నేను మిమ్మల్ని. ఖచ్చితంగా సాక్ష్యం ఫినిష్ అవ్వట్లేదు, అదేమో పెద్ద గ్రంథంలా ఉంది. మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, మీరు ఆహారపు అలవాట్ల గురించి చెప్పారు. దేని గురించి? దొంగతనమే కాదు, మర్డర్ కావచ్చు, మానభంగాలు కావచ్చు, డిఫరెంట్ చూపిస్తాను. మీరే దేవుళ్ళలో పాపం లేదు అని అన్నారు, యేసు ప్రభు వారిలో పాపం లేదు అని అన్నారు. చెప్తాను నేను. డెఫినెట్ గా విల్ గో ఆన్ ద డిబేట్. తప్పకుండా. ఓకే, మీ సాక్ష్యం ఫినిష్ చేస్తా. తప్పకుండా. ఇప్పుడు మనకుండే ఆహారపు అలవాట్లు వేరు, నైతిక విలువలు వేరండి. నైతిక విలువలని ఆహారపు అలవాట్లతో కంపేర్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, మీరు అన్నారు బ్రాహ్మణులు తినలేదు అది ఇది అని చెప్పేసి. కొందరు తింటారు, కొందరు తినరని. అసలు గ్రంథాలు ఏం చెప్తున్నాయి? గ్రంథాల్లో ఏం చెప్తున్నాయి? శాస్త్రాల్లో ఏముందో చదివితే మనకి ఏది తినాలి ఏది తినకూడదు, అసలు బ్రాహ్మణులకు ఏమి నిర్ణయించారు, మిగతా వాళ్ళకి ఏమి నిర్ణయించారు, ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య చేంజ్ ఎప్పుడు మొదలైంది, చరిత్ర ఏం చెప్తుంది అనేది కూడా అది మనం డిస్కస్ చేద్దాం. మీ సాక్ష్యం ఫినిష్ చేయండి సార్. కాబట్టి ఈ క్వాలిటీస్ అనేది యేసుక్రీస్తులో ఉన్నాయి. ఒకసారి నేను పరిశీలించాను మొత్తం కూడా 4 సువార్తల్లో. ఎక్కడైనా ఈయన దగ్గర మన హిందూ దేవుళ్ళలో ఉన్నట్టుగా, అంటే సపోజు శివుడు, విష్ణువు, బ్రహ్మ లేదా ఇతర దేవుళ్ళు, ఇంద్రుడు కానీ ఇలాంటి వాళ్ళు చేసినటువంటి తప్పులు లేదా దారుణమైనటువంటి పాపాలు ఈయనలో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నేను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ. ఓన్లీ బైబిల్ని ఎందుకు అనుకున్నారు? లేదు, వరుస ఆ క్రమంలో ఖురాన్ని కూడా చదివారు. ఖురాన్ని అంత డెప్త్గా చదవలేదు నేను, బేసిక్స్ తెలుసు. ఖురాన్ని నేను సత్యాన్వేషులు కదా. అవును, కరెక్ట్ దేవుడు ఎవరో వెతకాలి అని అన్వేషణ. నేను ఎందుకు దాని మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు చేయలేదంటే, సింపుల్, వెరీ సింపుల్. బైబిల్ రాసిన 600 సంవత్సరాలకి ఖురాన్ వచ్చింది. బైబిల్లో ఉన్న విషయాలన్నీ ఖురాన్లో ఉన్నాయి. ఇంక నేను అలాంటప్పుడు దాని మీద ఎందుకు వెళ్ళాలి? అంటే బైబిల్ నుండి ఖురాన్ని కాపీ చేశారు అని చాలా వరకు. సరే, దాని గురించి కూడా. అందువలన ఇప్పుడు ఏది ముందుందో అది నాకు ప్రమాణం. రైట్. ఇప్పుడు 600 సంవత్సరాల తర్వాత నువ్వు ఖురాన్ రాసావు, బైబిల్లో ఏముంది అది ఉంది, ముందు వచ్చిందా నేను నమ్మాలి కదా. కానీ అంతకుముందు లేఖనాలు కాదు, చరిత్రను చదివినట్లయితే బుద్ధిస్ట్ అనేది ఒకటి ఉంది, అవును, జైనిజం, ఇవన్నీ కూడా ఉన్నాయి చరిత్రలో. 500 క్రీస్తు పూర్వం 5 తర్వాత మాట్లాడడానికి ఖచ్చితంగా మనం బతికిచ్చారు. సో దేవుళ్ళలో మీరు పాపం లేదు, పరిశుద్ధుడై ఉండాలి, యేసుక్రీస్తులో తప్పులు చేశాడేమో చూద్దాము అని నేను చదివాను. అంటే అదే ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళంతా కూడా
చేసినటువంటి ఈ మానభంగాలు, అత్యాచారాలు, తర్వాత దొంగతనాలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి నేను జాగ్రత్త పరిశీలన చేసినప్పుడు ఆయన చివరి వరకు కూడా ఎక్కడ కూడా ఒక తెల్లటి వస్త్రం మనం చిన్న మరక కూడా లేకుండా ఎలాగైతే చూడగలుగుతామో అలాగా ఆయన క్యారెక్టర్ నాకు కనపడింది. ఇంక ఇది కదా, ఇప్పుడు మనుషులు పాపులు అని చెప్పి అన్ని గ్రంథాలు చెప్తున్నాయి, హిందూ గ్రంథాలు చెప్తున్నాయి, అలాగే బైబిల్ చెప్తుంది పాపులు అని చెప్తుంది. ఒక పాపిని రక్షించాలంటే ఎవరు కావాలా? పాపిని మరొక పాపి రక్షించలేడు. ఒక గుడ్డివాడికి మరొక గుడ్డివాడు దారి చూపలేడు. రోడ్డు దాటియాలి. సపోజ్ ఒక రోడ్డు అమ్మిటి ఒక కళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు, ఆయన రోడ్డు దాటాలి. ఆయన రోడ్డు దాటాలంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళి చేయబట్టుకుని రోడ్డు దాటుతుంది. మనకు కనపడింది కాబట్టి రోడ్డు మీద ఏదైనా వాహనాలు వస్తున్నాయా లేదో చూసుకొని జాగ్రత్తగా రోడ్డు దాటుతాం. మరి ఇక్కడ పరిస్థితి అది కాదు కదా. మరొక గుడ్డివాడు వచ్చి ఆయన రోడ్డు దాటియాలంటే ఇద్దరికి ప్రమాదం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, గుడ్డివాడికి మరో గుడ్డివాడి దారి చూపించాడు, ఇద్దరు కలిసి వెళ్ళి గుంటలో పడతారు అన్నట్టు. అట్లాగా నేను పాపిని అని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి, బైబిల్ చెప్తుంది. మరి నన్ను ఎవరు రక్షించాలా? ఓ పాపిని రక్షించాలని పరిశుద్ధుడు ఎవరు కనపడ్డారు? నాకు యేసుక్రీస్తు కనపడ్డాడు బైబిల్లో. సో ఆయనే చెప్తున్నాడు, పాపులను రక్షించడానికే నేను వచ్చాను, మీ పాపాల కోసం నేను ప్రాణం పెట్టాను అని అనేక చోట్ల ఆయన గురించి రాసి ఉంది. కాబట్టి నన్ను రక్షించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఎవరై అంటే యేసుక్రీస్తు అని నేను నిర్ధారణ చేసుకొని ఇంకా నేను ఆయన్ని సొంత రక్షకుడిగా, పాప విమోచకుడిగా నేను ఆయన్ని అంగీకరించాను. అంటే ఎవరు మిమ్మల్ని మతం మార్చలేదు అసలు ఎవరికి దాంట్లో ఏలు పెట్టడానికి కూడా. అంటే ఈ పాస్టర్ వాక్యాలు ప్రామాణికంగా తీసుకొని కానీ, చర్చలకు వెళ్ళటం కానీ, సువార్తలు వినడం కానీ, మీరు ఓనే సత్యాన్వేషణలో కేవలం అన్వేషణ. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నాకు బాగా నచ్చిన మాట, సత్యాన్వేషణ అని ఏదైతే మీరు చెప్తున్నారో, ఇంకొక విషయం నేను ఈ సందర్భంగా అందరికీ చెప్పాలి. ఎవరైతే సత్యాన్వేషణలో ఉంటారో వాళ్ళు ముందు పక్షపాతం పక్కన పెట్టాలి. నువ్వు సత్యాన్ని నీకు కావాలి అనుకున్నప్పుడు నీ మనసులో పక్షపాతం ఆల్రెడీ వినగలిగే అది నిజాయితీగా పరిశీలన చేయాలి. పరిశోధన చేసినప్పుడు ఖచ్చితంగా సత్యాన్ని కనుక్కుంటారు ఎవరైనా. సో ఆ విధంగా నేను యేసుక్రీస్తుని తెలుసుకోవడం జరిగింది. సో ఆయన గురించి సోషల్ మీడియాలో కానీ అట్లాగా బైబిల్ గురించి ప్రకటించడం కానీ, ఆయన గురించి ప్రకటించడం కానీ, మానవులందరూ కూడా పాపులేనని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఆ పాపం నుంచి మనం బయటపడటానికి, మనం విడుదల పొందటానికి యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు పాపం. దాన్ని పొందుకోవాలి. పరిశుద్ధులంగా ఎలా మారుతాం మరి? అప్పుడు పాపులందరూ మనమంతా పాపులము అని అంటున్నారు, పరిశుద్ధులుగా ఎలా మారాలి మరి? అప్పుడు మనం మారు మనసు పొందాలి. అంటే మనం చేసినటువంటి పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని దేవుని దగ్గర ఇంకెప్పుడు జీవితంలో చేయకుండా దేవుణ్ణి క్షమాపణ అడిగి ఇంకా ఆ పాపాలు చేయకుండా ఉంటే మారు మనసు పొందితే మనం పరిశుద్ధం అవుతాం. పరలోకానికి చేరాలి అని అంటే కావాల్సిన అర్హతలు ఏంటి అని అంటే ఏం చెప్తారు బైబిల్ ప్రకారంగా? పరలోకానికి చేరాలంటే మారు మనసు పొందటం. అందుకే పదే యేసుక్రీస్తు కానీ, బాప్తిస్మం ఇచ్చే యోహాను కానీ, ప్రవక్తలు కానీ చెప్పింది ఏంటంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. మనం మారు మనసు పొందితే యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరలోకానికి వెళ్తాం.